న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు. ధరణికోటలో దగ్ధమైన వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ను ప్రకటించిన టీడీపీ అధిష్టానం. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ నగరంలో స్థానిక మెయిన్ రోడ్ SRMT దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన మియా తనిష్క్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మియా తనిష్క్ షోరూం రీజనల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వివేది పాల్గొని షోరూం ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ ద్వివేది రీజనల్ బిజినెస్ మేనేజర్ కృష్ణలు మాట్లాడారు. Namaskara. Good evening and welcome to this new showroom of Mia in Kakinada. This is the first store in Kakinada of Mia and 5th in Andhra Pradesh. It is 17th in AP and Telangana and 180th in the entire country. Mia is our fashion jewelry, precious fashion jewelry from the house of Tatas. And we have variety of products starting from chains to bangles to rings and pendants. So whole lot of offering to the customers. We are also doing a inaugural offer of up to 20% off, and I request the customers to come to the store and try and experience the Mia experience, Mia jewelry. So my best wishes to our partners and all the best. Thank you. కాకినాడ అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు. కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అపోలో హాస్పిటల్ CEO రమణ ఈస్ట్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ రోజు మనం అందరి బాధ్యతగా ఈరోజు కిడ్నీ హెల్త్ గురించి మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ జరిగింది. కిడ్నీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు కిడ్నీ వ్యాధుల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో కిడ్నీకి సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆహార అలవాట్లు కానీ జీవన శైలి కానీ లేదా తగు సమయంలో టెస్టులు చేయించుకోవడం కానీ లేదా డాక్టర్ని సంప్రదించడం కానీ లేకుండా సొంత నిర్ణయాలతో వాళ్ళ కిడ్నీకి సంబంధించిన వ్యాధులను తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ చెప్పదలసింది ఏంటంటే కిడ్నీ సమస్యల గురించి వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం, డాక్టర్ సలహాలను ఫాలో అవ్వటం, అట్లనే ఆరోగ్య శైలిని అలవరుచుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఈరోజు కిడ్నీతో పడుతున్నటువంటి పేషెంట్స్కి కిడ్నీస్ ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా అవసరం. అందరిలో ఈ అవగాహన కలగాలి. ఈ అవగాహన కలిగించడానికి ఈరోజు మేము ఈ ర్యాలీని జరిపడం జరిగింది. అట్లనే మాతో పాటు మా వైద్య బృందం ఉంది. సో వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ ను ఈ ఎన్నికల్లో ఓటించడం జరుగుతుందని జై భీమ్ రావు భారత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నేను జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుందని జై భీమ్ రావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నేను పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. 2019వ సంవత్సరంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం, ఒక బీసీ నేతగా పద్మశాలి కాకినాడ జిల్లా అధ్యక్షునిగా, జై భీమ్ రావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా నేను గత 5 సంవత్సరాలుగా ఇదే జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో పుట్టిన నేను పిఠాపురంలోనే RRBHS స్కూల్లో కాలేజీలో కూడా నేను చదువుకుని ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో ఉన్నత చదువుకొని ఈరోజు రాజకీయాల్లోకి 2019లోకి వచ్చిన నేను మన జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అనేక దాడులపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో
అంత దారుణంగా కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరైనా సరే సరైన రీతిలో స్పందించారా? జై భీమ్రావ్ భారత్ పార్టీ మాత్రమే. ఆ రోజు జడా శ్రవణ్ కుమార్ గారు మేము కలిసి రోడ్ల మీద పోరాటాలు చేసి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏ విధంగా శిక్షలు వేయించామో మీరు అందరికీ తెలుసు మిత్రులారా. గుంటూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. సోమవారం నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతుంది. 18వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. దీనికి సంబంధించి 460 స్కూళ్ళ నుంచి 27,366 మంది పిల్లలు రెగ్యులర్ కానీ, అలాగే 3,925 మంది పిల్లలు ప్రైవేట్ క్యాండిడేట్స్ రాస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 9:30 నుంచి 12:45 వరకు. ఎగ్జామ్కి 9:30కి ఎగ్జామ్ అయితే 1 అవర్ ముందు ఎగ్జామ్కి సెంటర్లో పిల్లల్ని అలౌ చేస్తారు. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా 8:30కి అంతా సెంటర్స్లో ఉండవనేసి నేను పిల్లల్ని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా ముందు రోజే ఆదివారం వచ్చింది కాబట్టి ముందు రోజే వెళ్ళి ఒకసారి ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఎగ్జామ్ రోజు టెన్షన్ పడిన అవసరం లేకుండా ఉంటుంది. ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అలో చేయరు. ఎగ్జామినేషన్ ఏరియా మొత్తం కూడా నో సెల్ ఫోన్ జోన్. ఇన్విజిలేటర్స్ కానీ ఎవరి దగ్గర కూడా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఈవెన్ ఏఎన్ఎంలు వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండడానికి వీల్లేదు. నో సెల్ ఫోన్ జోన్. ఎవరికి కూడా అవుటర్స్ ఎవరు కూడా ఇంక్లూడింగ్ ప్రెస్తో సహా ఎవరు కూడా నాట్ అలౌడ్. ఓన్లీ కలెక్టర్ గారితో పాటే ఉన్నటువంటి డిపిఆర్ఓలు కలెక్టర్ గారు విజిట్ చేసినప్పుడు తప్ప మిగతా ఎవరు వెళ్ళినా కూడా ప్రెస్ నాట్ అలౌడ్. ఈవెన్ మేము కూడా సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి వీలేదు. వెలుగురేఖ మహిళా సేవా సంఘం భవనం ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగిందని వెలుగురేఖ మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు చండూరి జాహ్నవి, ఉపాధ్యక్షురాలు అడబాల వెంకటలక్ష్మి పేర్కొన్నారు. 2006వ సంవత్సరంలో తెలుగురేఖ మహిళా సేవా సంఘానికి 600 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని వెలుగురేఖ మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు చండూరి జాహ్నవి, ఉపాధ్యక్షురాలు అడబాల వెంకటలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం తిమ్మపురం ప్రాంతంలో కేటాయించిన 600 గజాల స్థానంలో భవన పునఃప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీడియా సహోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి అందరి ఖుషి ఉంది దీంట్లోనే, నా ఖుషే లేదు. నేను నిలబడమంటే నిలబడగా నా వెనకాల కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి సహాయంతో మీడియా సహోదరులు బట్టి మేమందరం కూడా అభివృద్ధి అయ్యామండి. అంటే సెక్స్ వర్క్లన్నా పదమే కానండి, సెక్స్ వర్క్లో కూడా మేము మానవత్వంగా బతుకుతాము అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులోనే. మరి దాని గురించి నేను కూర్చేత్తం జరిగింది. మరి తల్లికి 9 పుడతాం కానీ 9 ఒకలాగా ఉండరు కదమ్మా. మీరెందుకు మూలం ఉంటున్నారు? మీరు వెలుగులోకి రావాలి. మీకు ఏం చేసుకుంటారో అది మీరు అడగాలి. అధికారుల దృష్టిలోకి వస్తేనే మనం కనపడతాము, అధికారుల దృష్టిలోకి రాకపోతే మనం కనపడం కదా తల్లి అనేసి దాని మీద నేను తీసుకుని వచ్చి వీళ్ళందరినీ కూడా తాడి మీద నిలబెట్టడం జరిగిందండి. 2002లో మనం రిజిస్ట్రేషన్ చేసాం సార్. 2002 నుంచి కూడా మరి కమిటీ మీద 7 యాక్టివిటీల మీద మనం చేస్తున్నాం సార్. వీళ్ళని కాదు, అందరితోటి కూడా మనం పనిచేస్తడం జరుగుతుంది. ఒక సెక్స్ వర్కర్ అనే కాకుండా అందరి మీద మనం వికలాంగులేంటి, అలాగే మనకి ఈది బాలికలేంటి, అలాగే పాజిటివ్ నెట్వర్క్ ఏంటి, చిల్డ్రన్స్ ఏంటి, అన్నిటి మీద కూడా మనం పనిచేస్తున్నాం అండి. అలాగే ట్రాన్స్జెండర్స్ తోటి ఏంటి అందరితోటి కూడా మనం పనిచేస్తాం జరుగుతుంది సార్. మరి వాళ్ళందరినీ మనం కలుపుకుని పోతా, వాళ్ళు కూడా సమాజంలో మన మనుషులే కదా అనేసి నేను కలిపిపోతా ఈ పాజిటివ్ నిలబెట్టడం జరిగిందండి. అమరావతి ధరణి కోటలో దగ్ధమైన వైసీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెదేపా అభ్యర్థి ప్రకటన రోజే దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలు చేస్తే చూస్తూ ఊరుకోం, కార్యకర్తలే తిరగబడతారు అని అన్నారు. చంద్రబాబు, లోకేష్ రెచ్చగొట్టే ప్రసంగాలతో దుశ్చర్యలకు ఉసిగొల్పారు. అనంతరం దొడ్లేరు ఫ్లెక్సీలు చింపివేతతో మాకు ఎలాంటి సంబంధం లేదు, తెదేపా అభ్యర్థి మార్పు తర్వాత మరో వర్గం వాళ్ళు చేశారని ప్రాథమిక సమాచారం. పెట్రోల్ పోసి మరీ తగలబెట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆలోచించేయండి ప్రజలందరూ కూడా. ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులు చేస్తే ఎవరు కూడా ఊరుకునేది లేదనేది మరొకసారి నేను తెలియజేస్తున్నాను. గతంలో ఇక్కడే ఈ పోలీస్ స్టేషన్లోనే కాంగ్రెస్ వాళ్ళని వైసీపీ వాళ్ళని కొట్టి మళ్ళీ వాళ్ళ మీద ఎదురు కేసు పెట్టేవారు. కనీసం పోలీస్ స్టేషన్ కూడా నడిచే పరిస్థితులు గతంలో ఇక్కడ ఈ ఏరియాలో అమరావతి పోలీస్ స్టేషన్లో అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి.
ఎక్కడన్నా ఒక కేసు ఉందా? ఏ ఊర్లో అయినా ఒక గొడవలు ఉన్నాయా? ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లా రెచ్చగొట్టే ధోరణులు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు కూడా సహించేది ఏం లేదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులు మీరు ఎవరో కూడా ఉల్లపాలు కావద్దు. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను, ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవు. మిమ్మల్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు చేసిన వాళ్ళని ఎక్కడికక్కడ ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే వెంబటే ప్రభుత్వం అధికారులు వెంబటే కఠిన చర్యలు తీసుకోవాలి. రెండోసారి జరగకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరోసారి కోరుతూ, పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ని అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సొంత గ్రామం పెదపర్మి నుంచి పెదకూరపాడు నియోజకవర్గానికి ర్యాలీగా బయలుదేరారు. పెదపర్మి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం 14 మైలు దగ్గర ఘనస్వాగతం పలికిన పెదకూరపాడు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. భారీ ర్యాలీతో వైకుంఠపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్న భాష్యం ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కపిల మల్లేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన షాప్ వేలంపాటలో వివాదం తలెత్తింది. శుక్రవారం పట్నంలోని కపిల మల్లేశ్వర స్వామి దేవస్థానం షాపుల వేలంపాటలో ఉద్రిక్తత నెలకొంది. షాపులు వేలంపాట నిర్వహిస్తున్నారని ఆవేదనతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అద్దాని శ్రీనివాస్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. దేవస్థానం షాపులను అన్య మతస్థులకు ఎలా ఇస్తారంటూ పూర్వ లీజుదారులు ప్రశ్నించారు. వాయిదా వేయాలని షాప్ లీజుదారులు పట్టుబట్టడంతో దేవాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి దేవస్థానం అధికారులు పాటను వాయిదా వేస్తున్నట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వర్ధినేడి వెంకటేశ్వరరావు, ఈవో పులగం వేణుగోపాల్ ప్రకటించారు. రూల్ పొజిషన్లో లేదు ఒకటి మేము అడిగాం, దానికి సమాధానం చెప్పిన తర్వాత పొజిషన్లో లేదు, మాకు ఇచ్చిన పాంప్లెట్ లో లేని రూల్ మేము ఒకటి అడిగాం, దానికి సమాధానం చెప్తే పాట పెట్టుకోమన్నాం. దానికి సమాధానం చెప్పకుండా మా దగ్గర ఉందండి రూల్ అంటారు. మీ దగ్గర పెట్టుకోగల కుదురుతుంది. ఒకటి. రెండు, ఇక్కడ హిందూ యాత్రలు ఎవరో ఈ పాటలో పాల్గొకూడదని చెప్పి అందులో మెన్షన్ చేస్తుందని చెప్పి ఈ ఆయన దగ్గర ఉంది. ఇక్కడ డబ్బులు కట్టించుకునేటప్పుడు, దళవాలు కట్టించుకునేటప్పుడు ఆ హిందూ యాత్రలు ఎవరైతే ఉన్నారో ఆ సైడ్ ఇతర సైడ్ కట్టించుకునే డబ్బులు మేము అడుగుతుంటే, ఏమంటే అతను పేరు చూసో అతను మొగం చూసో మేము హిందువులో, ఎస్సీలో, ఎస్టీలో చెప్పగలవా అని అడుగుతున్నారు. ఎలా కట్టించుకుంటారని నేను అడుగుతున్నాను. కట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన కానీ మనం పాటలు బయటికి పంపించామనుకోండి, శాంతివాదులు ఇష్యూ వస్తే ఎవరు సమాధానం చెప్తారు? అంటే కులాల మధ్య గొడవ పెడతారా? అది సార్ సిఐ గారు, ఇది మాకు అది తెలియ వరకు పాట పెట్టడానికి కుదరదు, లేదా వాయిదానే ఇస్తున్నాం. లేదు డిపార్ట్మెంట్ తీసుకుని మమ్మల్ని తల్లి మేము సిద్ధమే. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్ లో నెల్లూరు సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు విచ్చేశారు. ముందుగా వీరికి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పొంగూరు నారాయణను అందరూ చూసి నేర్చుకోవాలని, ఆయన ఇన్స్టిట్యూట్ లాగా రాజకీయం చేస్తున్నారని కొనియాడారు. నారాయణ సిస్టంలో గెలుపు తథ్యమని, నేను ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే నారాయణను చూసి సిస్టం పెట్టుకుంటానని చెప్పారు. రాజకీయ నాయకులందరూ ఇలాంటి సిస్టం పెట్టుకుంటే అన్ని లీగల్, నో ఇల్లీగల్ అని పేర్కొన్నారు. ఒక సిస్టం క్రియేట్ చేయాలంటే అది ఒక్క నారాయణకే సాధ్యమని చెప్పారు. నారాయణ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే నెల్లూరు సిటీలో భారీ మెజారిటీతో నారాయణ గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. నారాయణ, నేను సేవ చేయడానికే వచ్చామన్నారు. తొందరలోనే మన ప్రభుత్వం రాబోతుందన్నారు. పరిచయ సభ కానీ నన్ను పిలవడం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా, ఇది సిస్టమ్ ఫాలో కావాలా, ఈ సిస్టంలో మనం పోతే చాలా మంచిది, మనకు కూడా ఫ్యూచర్లో మంచి చేయొచ్చు. మనం మంచి చేయొచ్చు అంటే మంచి మనుషులను పెట్టుకొని, ఎటువంటి ఇబ్బందులున్నా మన దగ్గరికి ఎవరన్నా వచ్చినా ఈ సిస్టంలో మంచి, నో ఇల్లీగల్, ఓన్లీ లీగల్
ఓన్లీ లీగల్ అనేది పెట్టుకొని చేసుకుంటా పోతే ఐ థింక్ ఎవరైనా ఒక పాలిటీషియను సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అవుతారు. మనందరికీ ఈరోజు నారాయణ గారు చూస్తుంటే నేను 100% లాస్ట్ టైం ఎందుకు అట్లా జరిగిందో కానీ జరగకూడదు. మేబీ ఆ రోజు సార్ కూడా మొదటిసారి ఓపెన్ పాలిటిక్స్లోకి రావడం, ఇదే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో అందరికంటే ఇప్పుడు ఉండే సీనియర్స్ అందరికంటే కూడా మనం ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకోవాలి. అసలు పాలిటిక్స్ ఎట్లా నడపాలా, ఎట్లా చేయాలనేది ఇందే నేర్చుకోవాలి. ఈరోజు అందరితో కాంటాక్ట్లో ఉన్నాడు, దాదాపు 2800 మంది. ఇంత కార్లో వస్తూ ఉంటే ఈ మీటింగ్ గురించి ఏదో కనెక్ట్ చేశారు, టోటల్ ఆల్ ఎవ్రీబడి కనెక్ట్ అయ్యారు. నేను ఇంటా ఉన్నా, ఈ మీటింగ్కి వస్తున్నాం, అందరు నీకు చెప్పారా, అందరికి పలానా వాళ్ళు చెప్పారా, పలానా వాళ్ళకి అందరికీ చెప్తా ఉంటే సో నేను అడిగిన, ఏం సార్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? ఆల్ ఆర్ కనెక్టెడ్. నాకేమి నేను సో టైం వేస్ట్ చేయటం లేదు, మెసేజ్ వెళ్ళిపోతా ఉంది అందరికీ. ఇంతమంది రాగలిగారంటే ఇది చిన్న విషయం కాదు. జనరల్గా ఏమవుతుంది, ఒక ప్రోగ్రాం పెడతారు, పెట్టిన కాడి నుంచి అరే ఇంకా రాలేదే, వస్తారా రారా ఆ డౌట్ లేదు. ఎందుకంటే ఈ సిస్టంలో పోతా ఉంది, ఇదంతా సిస్టమే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఈ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం చాలా కష్టం. వన్స్ క్రియేటెడ్ అది చెడగొట్టడం కష్టం. ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, చేసుకున్న వల్ల ఇప్పుడు ఇది ఇంకా నడపడమే కాబట్టి సిస్టమ్ నడపడం చాలా సులభం. సో హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ గారు. మళ్ళీ కూడా చెప్పాలా, మీ అందరికి కూడా నన్ను అడిగితే చాలా అదృష్టం. ఇటువంటి నారాయణ గారిని రేపు శాసనసభ్యుడిగా మీరు ఖచ్చితంగా గెలిపిస్తారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎంత మెజారిటీ అనేది అది అన్లిమిటెడ్ మెజారిటీ అవుతుంది. మేబీ స్టేట్లోనే రికార్డు కావచ్చు, దాంట్లో కూడా డౌట్ లేదు. ఇది నాకు కూడా యాజ్ అన్ ఎంపీ, నేను ఒక ఎంపీగా నాకు చాలా మెజారిటీ ఖచ్చితంగా ఇస్తారు మీరందరూ. సో సార్ తత్వంలోనే మేము కూడా సేవ చేయడం తప్పక వేరే కార్యక్రమాలు ఉండవు. సార్ ఎంత చేస్తున్నాడో అదే సిస్టంలో మాది కూడా మేము సేవ చేయడం. సో మా ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్ లైఫ్లోకి రావడం కూడా సేవాభావంతోనే వచ్చాను. సో మీ అందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం గెలిచి గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయబోయేది మనమే. చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తాం ఎట్లా. సో ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీ అందరికి కూడా చాలా ఇబ్బందులు పడి ఉండారు. ప్రతి ఒక్కరికి కూడా సేవాభావంతో మనం నారాయణ గారిని గెలిపిస్తున్నారు. అట్లనే నన్ను గెలిపిండి, మేము ఇద్దరం కలిసామంటే 100% సార్ చెప్పినట్టు ఢిల్లీ నుంచి నేను చేయగలిగింది చేస్తాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజును టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దాంతో టీడీపీ జనసేన శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. భీముడోలు మండలం పొలసానిపల్లి వద్ద నుండి ద్వారకా తిరుమల వరకు భారీగా బైక్ కార్లతో ర్యాలీ నిర్వహించారు. అలాగే వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి పలువురు కార్యకర్తలు జాయిన్ అయ్యారు. అనంతరం ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు చిన్న వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిపాటి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోపాలపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగాను మరియు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో బలపరిచిన అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తూ నాకు అండగా నిలబడ్డ లోకేష్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క గొప్ప అవకాశం నాకు దక్కడానికి ముఖ్య కారకులు గోపాలపురం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, గోపాలపురం నియోజకవర్గ ప్రజలు, నా శ్రేయోభిలాషులు.
మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి సామాన్యుడిని సైకిల్ మీద పంపించారు, ఈ సామాన్యుడు సైకిల్ మీద గోపాలపురం నియోజకవర్గానికి వచ్చారు. ప్రజలందరూ కూడా ఒక అతి సామాన్యుడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని, చదువుకున్న వ్యక్తిని, విద్యావంతుణ్ణి, సమాజం కోసం ఏదో చేయాలని తపన పడుతున్న అభ్యర్థిని మీ ముందుకు వచ్చి అభ్యర్థిస్తున్నారు. ఆశీర్వదించండి, దీవించండి. మీ చల్లని ఆశీస్సులతో మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినప్పుడు ఏదైతే రాబో ప్రభుత్వం ఏర్పడబో ప్రభుత్వం ఉందో 2024లో ప్రధానమంత్రి గారు మోడీ గారి ఆశీస్సులు, కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం, ఈ యొక్క ముగ్గురు త్రయంతో ఏర్పడిపోయే ప్రభుత్వం రాబో రోజులు ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని సమూల ప్రక్షాళన చేసి అభివృద్ధి, సంక్షేమం తీసుకెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో 2024కు ముందు గోపాలపురం, 2024 తర్వాత గోపాలపురం అనే విధంగా ఖచ్చితంగా ఒక మంచి పరిపాలనని, సుపరిపాలనని, పారదర్శక పాలనని, పేదలకు సామాన్యులకి అందుబాటులో ఉండే పాలనను అందించబోతున్నాం. కాబట్టి అందరినీ కూడా వేడుకుంటున్నాం, ఆశీర్వదించండి, దీవించండి. సైకిల్ మీద వచ్చిన సామాన్యుడిని మీరు ఎన్నుకోవాలని, అసెంబ్లీకి పంపాలని మరొకసారి ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. జోహార్ అన్న. వైసీపీ పరిపాలనతో ప్రజలు ఇప్పటికే విసుగు చెందిపోయారని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కేవలం చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. నాపై నమ్మకంతో ప్రకటించిన చంద్రబాబు నాయకుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం కందుకూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ కందుకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ, సమన్వయ కమిటీ అందరూ కూడా నాగేశ్వరరావు అయితే నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఒక సమావేశంలో నాకు సపోర్ట్ చేశారు. అలాగే మాజీ శాసనసభ్యులు దివి శివరాం గారు కూడా నా ఇన్ఛార్జి వచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించారు. 2024లో జరగబోయే ఒక రాక్షసుడికి, ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి 24లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా చదువుకున్న విఘ్నులైన అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అలాగే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం. ఈ రోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది. లాస్ట్కి మనందరం కూడా గమనించాల్సింది, మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో మనందరం కూడా గుర్తుంది. మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఒక ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే పరిస్థితికి, దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే మీరందరూ కూడా ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతా ఉన్నాడు, ఒక ప్రదేశంలో పడిన చెత్త ఇంకో ప్రదేశంలోకి తీసుకొస్తే అది బంగారం అవుతుందా అని చెప్పి. నేను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కందుకూరులో ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమలు కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు కొలగొట్టాలని చెప్పి ఒక భ్రమతో ఉన్నారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజల్ని ఏ విధంగా అక్కడ మోసం చేసావో, అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తివి ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ? అంతకుముందు కూడా 2014 నుంచి 19 మధ్యలో ఏవో చిన్న ఎప్పుడో పాత రోజుల్లో గుర్తు చేసుకొని ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలంటే మీ భ్రమది. తప్పనిసరిగా ఈ కందుకూరు నియోజకవర్గం సుభిక్షంగా 2014 తర్వాత 2019 మధ్యలో కానీ, అదేగా 2024 తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరైతే సఫర్ అవుతారో
వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో న్యాయస్థానం తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నిద్రలేస్తే ఏదో ఒక అపోహలు సృష్టించి ఇక్కడ ఏదో మీరు ఓట్లు సంపాదించుకోవాలనుకున్నారు, అది మీరు అపోహలే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది మెజార్టీ లెక్కేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని నేను గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా చెబుతా ఉన్నా. ఇక్కడ 2019 ఎలక్షన్లో మన పోతల రామారావు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ. కానీ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఇప్పుడున్న భజన పరులు పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళు ప్రచారం చేశారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ నియోజకవర్గం నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కనీసం మున్సిపాలిటీలో మనందరం కూడా చూస్తా ఉన్నాం, ఫ్లెక్సులు కట్టడం ఎవరికి చేతగారు కాదు. అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే ఎవరు అడిగేవాడు లేదని చెప్పి మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిప్లు కూడా. అంటే మీకు అధికారులు అంటే లెక్కలేదు, ఎక్కడంటే మీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ ఫ్లెక్సులు కట్టినా మమ్మల్ని అడిగేవాడు లేడని చెప్పి బాటంగా మన అందరం కూడా కేఎంసీ బోర్డు చూసాం. కట్అవుట్లు ఏం మీ సొంత జాగీర్ అనుకుంటున్నారు కదుకురేమన్నా అంటే మిమ్మల్ని అడిగేవాడు ఎవరు. నేను ఎందుకంటే రాజకీయాలు మాట్లాడలేదు, చాలా సార్లు కూడా మాట్లాడారు. నేను అడుగుతా ఉన్న అభివృద్ధికి చూసి ఓట్లు వేస్తారని, ఏం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, అందుకు చూసి ఓట్లు వేయాలా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పి ఈ రోజు మోసం చేసిన యువతకు మేము అందుకు చూసి ఓట్లు వేయాలా? లేకపోతే 45 సంవత్సరాల పెన్షన్ అని చెప్పావు, దాన్ని చూసి ఓట్లు వేయాలా? లేకపోతే కందుకూరు నియోజకవర్గాన్ని దేశంపై నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలా? నాశనం చేసి ఈ రోజు 40 కిలోమీటర్లు ఉన్న కందుకూరు దేశంపోయి 120 కిలోమీటర్లు ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కందుకూరు నియోజకవర్గ ప్రజలు వైసీపీకి ఓట్లు వేయాలా? మీరు ఇవన్నీ కూడా అనేక పనికిమాలిన రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో ఎలా దేశంలో రాజధాని రాష్ట్రం చేసినందుకు మీకు ఓట్లు వేయాలా? వరికుంటపాడు మండలమంతా టీడీపీ మయమైంది. మండలంలో ఉన్న 24 పంచాయతీల నుండి శుక్రవారం వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వరికుంటపాడు మండలంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం టీడీపీ మండల అధ్యక్షుడు చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకళ్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరికుంటపాడు మండలంలోని 24 పంచాయతీల నుండి వైసీపీ నాయకులు పంచాయతీకి సుమారు 50 నుండి 100 కుటుంబాల వారు కాకళ్ల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ కాకళ్ల సురేష్ టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాకళ్ల సురేష్ మాట్లాడుతూ ఆశీర్వదించండి, అండగా ఉంటాను అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల వరికుంటపాడు మండలంలో అత్యధిక మెజార్టీ సాధించాలని తెలిపారు. 1983లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం స్థాపించిన నాటి నుండి నేటి వరకు పార్టీ వెంట నడిచిన వారందరికీ అత్యధిక ప్రాధాన్యతనిస్తానన్నారు. ప్రతి నాయకుడిని, కార్యకర్తల్ని కలుసుకుని వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. రాజకీయంలో చిన్న చిన్న తారతమ్యాలు వదిలేసి కాకళ్ల సురేష్ అభిమానులు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, జనసేన, టీడీపీ ఒక తల్లికి 4 బిడ్డలుంటేనే ఒక చిన్న సట్టుకాడు కూడా ఎన్నో పేషీలు పెడుతుంటారు. అన్నది బాగుంది, నాది బాగలేదని. అలాంటి అపోహ గురించి ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతో కాకళ్ల సురేష్ అభ్యర్థి గాని మనస్ఫూర్తిగా గెలిపించుకోవాలని, అలాగే మన మాజీ ఎమ్మెల్యే పొన్నేరు రామారావు గారు, మన తాలూకా వాసి, కలిగిరి వాసి, ఆయన కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు. ధరణికోటలో దగ్ధమైన వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ను ప్రకటించిన టీడీపీ అధిష్టానం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.